అస్మత్ శ్రీ గురుభ్యో నమః. అన్నమాచారి స్వామి సంకీర్తన. భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద ని కొలువవు మనస భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవు మనస. హరి అవతారములే అఖిల దేవతలు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు. హరినామములే అన్ని మంత్రములు, హరినామములే అన్ని మంత్రములు. హరి 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 జనభో, హరి 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 జనభో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా. విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడిటి వేదాంతంబులు. విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడిటి వేదాంతంబులు. విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు. విష్ణువు విష్ణువని వెతకబో మనసా, విష్ణువు విష్ణువని వెతకబో మనసా. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా. అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడితడే ఆదియునంత్యము. అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడితడే ఆదియునంత్యము. అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే. అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే. అచ్యుత అచ్యుత శరణనభో మనసా, అచ్యుత అచ్యుత శరణనభో మనసా. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా. హరే కృష్ణ. భావములోన, భావము లోపల, ఆలోచనలో, బాహ్యమనందు అంటే బయట కనిపించే ప్రతి వస్తువులోనూ మనసా ఎప్పుడూ గోవింద గోవింద అని స్మరించు, కొలువు అని అన్నమాచార్య మనకు పాఠం నేర్పుతున్నాడు. లోపల బాధ వచ్చినా గోవిందాను, లోపల ఆనందం వచ్చినా గోవిందాను, బయట నుంచి ఏమి జరిగినా గోవిందాను, బయట కష్టం వచ్చినా గోవిందాను. ఎందుకంటే మనకు ఆ గోవిందుడు సర్వవ్యాపి కనుక మనము ఆఫీసులో పనిచేస్తూ ఉంటాం. ఆఫీసులో పనిచేసేదానికి కూడా మనం సిగ్గుపడుతూ ఉంటాం గోవింద నామాన్ని చెప్పుకునేది. అది కేవలం సనాతన ధర్మంలో ఉండే వాళ్ళకి ఆ సిగ్గు ఉంటుంది, మిగిలిన వాళ్ళకు ఉండదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవుని యొక్క నామాన్ని కూర్చున్న లేచిన
ఆఫీసులో ఎంత బిజీగా ఉన్నా కూడా దైవీ సంబంధంగా నోట్లో నుంచి మాటను అన్వయం చేస్తూ ఉంటారు వాక్యాల మధ్యలో. కాబట్టి మనం అలా చేయట్లేదు, మనం అలవాటు చేసుకోమని అన్నమాచారి స్వామి చెప్తున్నాడు. ఆఫీసులో పనిచేస్తున్నా, ఇంట్లో వంట చేస్తున్నా, రోడ్డు పైన నడుస్తున్నా మనస్సులో జపం ఆగకుండా తదేకముగా గోవిందనామాన్ని చెప్పుకుంటూ ఉండాలి. శ్రీ మధ్వాచార్యులు కూడా ఇదే చెప్పారు. మధ్వాచార్యులు కూడా సర్వం శ్రీకృష్ణ అర్పణం అన్నారు. కాబట్టి ప్రతి పని చేసేటప్పుడు గోవిందుని అర్చించాలి అని మనకు అన్నమాచార్య స్వామి చెబుతున్నాడు. హరే కృష్ణ.